ఒక చిన్న కథ. కృష్ణుని జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం, మూర్తిభవించిన వ్యక్తిత్వ వికాసం. శ్రీకృష్ణుడు నల్లని రూపం కలిగినవాడు అయినా మనసు మాత్రం వెన్నపూసలా తెల్లనైనది. దేనికి భయపడని వ్యక్తిత్వంలో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించాడు. నమ్మిన వారికి కొండంత అండగా నిలిచాడు. అసలు కృష్ణుడంటేనే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం, సచ్చిదానంద రూపం, సచ్చితానంద స్వరూపం. పాపాల్ని నాశనం చేసేదే కృష్ణతత్వం. కృష్ణుడి పేరు తలుచుకుంటేనే అమరత్వం సిద్ధిస్తుంది, జవసత్వాలు ఉట్టిపడతాయి. కృష్ణనామం కన్నప్రేయంగా ఉంటుంది. పురాణాల్లోనూ, తాత్విక గ్రంథాల్లోనూ, జనబహుళంలోనూ, గాథల్లోనూ, సాహిత్యంలోనూ, ఆచార పూజ సాంప్రదాయాల్లోనూ కృష్ణుని అనేక విధాలుగా భావిస్తూ ఉంటారు, చిత్రీకరిస్తూ ఉంటారు. చిలిపి బాలునిగాను, పశువుల కాపురగాను, రాధా గోపిక మనోహరునిగాను, రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథి అయిన పాండవ పక్షపతిగాను, భగవద్గీత ప్రబోధకునిగాను, తత్వ ఉపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రక రాజనీతిజ్ఞునిగాను, ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడినాయి. కానీ ఆ శ్రీకృష్ణుని గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవలసినవి మిగిలిపోతూనే ఉన్నాయి. వెన్నముద్దల దొంగ ఈ బాలకృష్ణుడు ఇంటింట తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో మానవులకు అందని దేవరహస్యం ఉందంట. వెన్న జ్ఞానాన్ని సాంకేతంగా చెప్పుకుంటారు మన పెద్దలు. తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు. అంతా కృష్ణమయం. కృష్ణతత్వం చదివిన వారికి నిజమైన ప్రేమత్వం తెలుస్తుంది. కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు. కన్నయ్య వేణువును విడిచిపెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయ పొందారు. కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. వాళ్ళందరూ కలిసి వేణువుని అడిగితే ఇలా అందంట, నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను, నాలో ఏమీ లేదు, అంతా డొల్లా అంది. నిజమే, వేణువు అంతా శూన్యం, అంటే పరిపూర్ణతకు చిహ్నం. మానవుడు అందుకోవలసిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది. నేను, నాది అనే వాటికి మనిషి దూరం కావాలి, తానుగా మిగిలాలి, తన స్వచ్ఛమైన మనసును మాధవుడికి అర్పించాలి. అలాంటి మనసున్న మనుషుణ్ణి పరమాత్మ హక్కున చేర్చుకుంటాడు. వ్యాస మహర్షి శ్రీ భాగవతంలో ఋతువర్ణ చేస్తూ కృష్ణ మేఘం అన్న మాట వాడారు. ఆ మేఘం వెంటే వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనంట. మధురాధిపతే అలికం మధురం. కృష్ణుడు మధురకే కాదు, ప్రేమ మాధుర్యానికి అధిపతి. మొత్తం మీద చెప్పాలంటే శ్రీకృష్ణుడు అంటే ఆనందత్వం, ప్రేమతత్వం, స్నేహతత్వం, ప్రకృతితత్వం, నాయకత్వం. నీవే తల్లివి, తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సుకుడే, నీవే గురుడవు, దైవము, నీవే నా పతియు గతియు, నిజముగా కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.